వ్యతిరేకంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ కోటి సంతకాల కార్యక్రమం చేస్తున్నాం. అది ఈ రోజు నుంచి నవంబర్ 22 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి నియోజకవర్గ స్థాయిలో కానీ, మరి మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ జరిగి ఈ సంతకాల సేకరణ జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కలెక్ట్ చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తాం. అందులో ప్రతి ఒక్కరు సంతకాల్లో కూడా ఏదో సంతకం పెట్టేది కూడా కాదు, వారి అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంటుంది. ప్రతి సభ్యుడు గవర్నర్ గారికి ఇచ్చిన దాంట్లో వారి కాపీ వెళ్ళడం, అక్కడి నుంచి కమ్యూనికేషన్ కూడా మళ్ళీ ఆ ఫోన్ నెంబర్లో ఈ దరఖాస్తు అన్నట్టుగా వాళ్ళ మెసేజ్ రావడం కూడా జరుగుతుంది. ఆవినటువంటి ఉద్యమాన్ని రాష్ట్రంలో 1 కోటి మంది నుంచి అభిప్రాయాలు సేకరించి గవర్నర్ తెలియపరచడానికి ఈ కార్యక్రమం రూపొందించింది. అది కూడా ఇప్పుడు ఆ పోస్టర్ ఆవిష్కరణ ఉంది. ఇప్పుడు అది కూడా ప్రజలు తెలియపరిచి ప్రజలు భాగస్వామ్యం కావాలి. ఇది ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని మరి మెడలోంచి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైద్యానికి ఏదైతే గత ప్రభుత్వం ఖర్చు పెట్టి కార్యక్రమాలు రూపొందించిందో అవన్నీ పూర్తి కావాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకు మద్దతు మాకు కావాలని చెప్పి కోరుతూ, మరి మీరందరూ కూడా ప్రజలు కూడా తెలియపరిచి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అయినా కూడా వాళ్ళు మేము చేసిన దానికి వాళ్ళు స్టీల్ ప్లాంట్ చూస్తున్నాం, ప్రభుత్వ పరంగా ఆల్రెడీ తెచ్చింది వాళ్ళు ప్రైవేటీకరణ అంటున్నారు, మరి ఎంత పోరాటం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు ఆడపడినాయి. కానీ ముఖ్యంగా ఏదైనప్పుడు కూడా మనం మన నిధులు సరిపోలేదు చేసామని దాంట్లో మెడికల్ కాలేజీకి ఖర్చు ఒక 5,000 కోట్లు మాత్రమే అవసరం. ఇవాళ 17 కాలేజీలు పూర్తవడంలో 7 పూర్తయినాయి. మిగతా ఈ 10 కాలేజీలు పూర్తవడానికి 5,000 కోట్లు అవసరం. అది ప్రభుత్వం హెచ్చించాలని చెప్పి మా డిమాండ్. తెలియజేసుకుంటూ, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మరి యొక్క విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మరి జరిగినటువంటి తీరు మీ అందరూ చూశారు. ఏ విధంగా ప్రజలు తండోపతండాలుగా మరి రావడం, మరి ప్రజలందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ గత సంవత్సరం నుంచి కూడా ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా నిరాశతో ఉన్నారు. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా బ్యాడ్ అయినటువంటి గవర్నమెంట్ ఎప్పుడు కూడా లేదు, చరిత్ర లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో. అంత స్పీడ్గా బ్యాడ్ అయినటువంటి ప్రభుత్వం ప్రతిదీ కూడా అబద్ధాలతోని ప్రజలను నమ్మించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. మరి దాని మీద నిన్న ఎన్ని ఆంక్షలు పెట్టినా పోలీసు వారు తండోపతండాలుగా జనాలు రావడం అన్నది నిన్న చూసాం. మనం చాలా ఘనంగా మరి గాజువాక నియోజకవర్గం నుంచి మా తైనాల్ గారు, మా అబ్జర్వర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు పెద్ద ఎత్తున మరి గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిజంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా రేపు మాకు ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఏదైతే దాన్ని ప్రైవేట్ పరం ఈ యొక్క పీపీపీ మోడ్లో చేద్దాం అనుకుంటున్నారో దాని మీద 1 కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మరి ఈరోజు ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో జరగబోతుంది ఈ కార్యక్రమం. మరి దీని మీద ప్రజలు ఏ విధంగా రేపు వాళ్ళ యొక్క స్పందన, సంతకం పెట్టడం అంటే అంత ఈజీ కార్యక్రమం కాదు. వాళ్ళు అన్నీ చదువుకొని వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఏదో తూతూ మంత్రంగా చేయడానికి కాదు, చాలా సీరియస్గా అది ప్రతి ఇంటికి వెళ్తూ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 50-60 వేలు సంతకాలు సేకరించడం అంటే అది చాలా పెద్ద విషయం. అది దాన్ని ఫోన్ నెంబరు, పేరు, అడ్రస్తో కూడా దాన్ని మెన్షన్ చేస్తూ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ నింపేటటువంటి బాధ్యత మా యొక్క పార్టీ ఆదేశించింది. దీని మీద ఈ కార్యక్రమం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క గాజువాకలో నియోజకవర్గంలో ఉంటున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందాక మన పెద్దలందరూ కూడా ఆ సబ్జెక్ట్ ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటనలు కానీ, నిన్న మా స్టీల్ ప్లాంట్ మీద కానీ, అదేవిధంగా అంబుజా సిమెంట్స్ మీద కానీ వీటి మీద అన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా రిప్రజెంట్ రూపంలో ఈ యొక్క రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం, దాని మీద ఆయన స్పందిస్తూ కంపల్సరీగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీటి మీద పోరాటాలు చేసేటువంటి కార్యక్రమం రూపొందిస్తామని ఆయన చెప్పడం జరిగింది. మరి మిగతా విషయాలన్నీ కూడా మరి మీ అందరికీ తెలుసు. ఏ విధంగా ఈ రాష్ట్రంలో కానీ, ఈ కూటమి ప్రభుత్వం కానీ